సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాతలకు అండగా ర్యాలీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చాంద్ బాషా, అబ్దుల్ గనీ, కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ మక్బూల్, మడకసర వైసీపీ ఇన్ఛార్జ్ ఈరలక్కప్ప, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టపర్తి వైసీపీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఉషశ్రీ చరణ్, శ్రీధర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మక్బూల్ ఎద్దుల బండిపై ఎక్కి వరి పనుల చేత పట్టుకుని నిరసనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్లను కలిసి రైతులకు న్యాయం చేయాలి అని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. సూపర్ 6లో భాగంగా 50,000 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. తక్షణమే సూపర్ 6 పథకాలు అమలయ్యేలా చూడాలి అని డిమాండ్ చేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాతో రైతులను ఎంతగానో ఆదుకున్నారని తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 6 నెలలకు ఇంతమంది రైతులు రోడ్డుకి ఎక్కినారంటే నిజంగా దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయినారో అనే పైన ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని చూపెట్టే దాంట్లో ఈరోజు రైతుల సమస్యని బయట పెట్టే దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన ఏదైతే ర్యాలీ చేసినామో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా డిసెంబర్ 27వ తేదీ కరెంటు బిల్ పైన ఎక్సెస్గా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఎక్కువగా వేసినారు కాబట్టి దానిపైన జనవరి 3వ తేదీ అమ్మఒడి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదు కాబట్టి దానిపైన ధర్నా ఉంటుంది. ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ధర్నాలో ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి లీడర్కు, రైతుకు, కోఆర్డినేటర్కు మనస్పూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో రైతన్నకు తోడుగా అని చెప్పేసి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకు సాయం అందిస్తామని, పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు కావస్తున్న సందర్భంలో ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ఎంటర్ అవుతున్న సమయంలో ఇప్పటి వరకు రైతుల గురించి ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చే క్రమంలో మీరు ఖచ్చితంగా బడ్జెట్లో రైతుల కోసం మీరు ఒక్క రూపాయి కూడా పెట్టిన పాపాన పోలేదు. ఆ కనీసం వచ్చే బడ్జెట్లో అయినా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో అయినా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ 20,000 రూపాయలు ఇచ్చేదానికి ఖచ్చితంగా పెట్టుబడిలో కేటాయింపులు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆనాడు 2004లో గౌరవనీయులు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతులను గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాకోకుండా రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల పక్షాన నిలబడి తదనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 నుంచి 24 వరకు కూడా మీరు గమనిస్తే రైతుల కోసం పెట్టుబడి సాయం చేయడమే కాకోకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, క్రాప్స్ ఏదన్నా వర్షాలు ఎక్కువైపోయి క్రాప్ ఏదైనా డ్యామేజ్ అయిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు తడిచిన ధాన్యానికి కానీ, కలర్ మారిన ధాన్యానికి కానీ గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టుకున్నటువంటి చూసిన సందర్భంలో ఈరోజు రైతులకు వేరుశెనగ 44 కేజీల బస్తా వచ్చేసి 1,500 నుంచి 1,600 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు దళారులు. అంటే 3,500 రూపాయలకు కొనుక్కుంటున్నటువంటి 2024కు ముందు 3,400 రూపాయలకు రైతు దగ్గర నుంచి ఒక బస్తా శనిక్కాయలు కొనుక్కుంటున్న సందర్భం నుంచి ఈరోజు 1,500 రూపాయలకు తీసుకొని వచ్చినారంటే దళారులు ఏ విధంగా ఈ వ్యవస్థను నడిపిస్తున్నారో ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, అదేవిధంగా బీజేపీ సభ్యులకైతేనేమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ముఖ్యంగా మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నా చిన్న విన్నపం తక్షణమే రైతుకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రైతుల పక్షాన మేము ఏదైతే డిమాండ్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చామో వాటిని వెంటనే అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.